సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కి ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్గా ఏదైతే సన్నీ డియోల్ గారిని పొట్టు తిడుతున్నారట. ఇక దాని గురించి న్యూస్ చెప్పాలంటేనే నాకు కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే ఏదైతే సన్నీ డియోల్ గారు పాకిస్తాన్ను మౌసి ఆంటీ ల్యాండ్గా చెప్పడం జరిగింది. దానికంటే ముందు మన గౌరవ భారతదేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని చెప్పిన తర్వాత ఏ విధమైన ట్రాల్స్ జరిగాయో మనం దాన్ని మరొక ముందే ఇంకొకసారి పాకిస్తాన్ని కూడా ఇప్పుడు ఆంటీ ల్యాండ్ అంటే మౌసి పిన్ని అని చెప్పి సంబోధించడం జరిగింది. అయితే ఏదైతే సన్నీ డియోల్ గారు ఈ విధంగా ఎందుకు సంబోధించడం జరిగింది అని చెప్పి వారిని ప్రశ్నించగా, సన్నీ డియోల్ గారు ఏదైతే సినిమా రిలీజ్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ జరుగుతుంటే ఆ ప్రెస్ మీట్ సందర్భాన ఆయన గారిని రిపోర్టర్స్ కొన్ని ప్రశ్నలు అడగడంలో అందులో భాగంగానే వారిని మీరు పాకిస్తాన్ గురించి ఏం చెప్తారు, పాకిస్తాన్పై మీ అభిప్రాయం ఏమిటంటే, పాకిస్తాన్లో సన్నీ డియోల్ గారికి బాగా ఫ్యాన్ బేస్ ఉంది. అందులో ఎటువంటి రెండో ఆలోచన కానీ అభ్యంతరం కానీ లేదు. ఎందుకంటే గదర్ ఎక్ ప్రేమ్ కహాని తర్వాత ఇండియా పాకిస్తాన్ లవ్ స్టోరీ చూపించి బాగా ఎమోషనల్గా సన్నీ డియోల్ గారు అక్కడ బాండింగ్ అయ్యారు. సన్నీ డియోల్ ఈజ్ అ జెంటల్మెన్, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అయితే అటువంటి సన్నీ డియోల్ గారిని ఇప్పుడు ఆంటీ ల్యాండ్ అని పాకిస్తాన్ని సంబోధించడంపై చాలా వివాదాలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన్ని పొట్టు తిట్టడం కూడా జరుగుతుంది. అయితే అసలు ఏదైతే సన్నీ డియోల్ గారు ఎటువంటి ధోరణిలో చెప్పడం జరిగిందో ఒకసారి మనం సన్నీ డియోల్ గారి వీడియో చూద్దాం. వినండి. అయితే చాలా స్పష్టంగా సన్నీ డియోల్ గారు చెప్పడం జరిగింది, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఒకటే కదండి, మనం ఏదో విభజించబడ్డాము. నాకు భారతదేశం తల్లి అయితే మరి పాకిస్తాన్ నాకు పిన్ని లాంటిదే కదా, మౌసి లాంటిదే కదా అని అన్నారు. ఇక దాన్ని ఇంగ్లీష్లో సోషల్ మీడియాలో ఆంటీ ల్యాండ్ అని చెప్పి బాగా వైరల్గా ట్రాల్ చేస్తున్నారు. అయితే భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏ విధంగా ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ చెప్పడం జరిగిందో అది కూడా ఒకసారి చూద్దాం. చూశారు కదండి, ఎలాగైతే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇజ్రాయెల్ని ఫాదర్ ల్యాండ్ అని సంబోధించారో అలానే మన సన్నీ డియోల్ గారు పాకిస్తాన్ని మౌసి ఆంటీ ల్యాండ్ అని చెప్పి సంబోధించడంపై సోషల్ మీడియాలో బాగా ట్రాల్స్ అనేవి సాగుతున్నాయి. చాలామంది ఏదైతే మోదీ గారి కన్నా సన్నీ డియోలే బెటర్ అండి, ఎందుకంటే మన మోదీ గారు రాత్రికి రాత్రి పాకిస్తాన్ వెళ్ళిపోతారు, రాత్రికి రాత్రి అక్కడ వెళ్ళి ఒక దావతులో విందు ఆరగించి వస్తారు. ఇక బిర్యానీ అనే ఆ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే నేను ఆ బిర్యానీ అనే పదం వాడకపోయినా చాలా స్పష్టంగా ప్రజల్లో ఏదైతే ఇప్పుడు ఫాదర్ ల్యాండ్ ఆంటీ ల్యాండ్ అంటూ ఏదైతే సోషల్ మీడియాలో ట్రాలింగ్ జరుగుతుందో దాన్ని మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచాలని, దయచేసి పరుష పదాజాలు వాడరాదని, ఏదైతే మన ఆజాద్ కలాం మీడియాకి సంబంధించి చాలా నెగిటివ్ కామెంట్స్ కానీ ఫేక్ లాక్డ్ పెయిడ్ ప్రొఫైల్స్ వస్తున్నాయి. మనకు ఎవరితో వాదనలు అవసరం లేదు, ఎవరితో అనవసరంగా మనం ఏదైతే వారు బూతులు తిట్టారని మనము తిట్టాల్సిన అవసరం లేదు. మనం అటువంటి ఐడీలన్నీ బ్లాక్ చేయడం, ఎఫ్బీ ప్రైవసీని వాడడం జరుగుతుంది. మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.